హరే కృష్ణ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. చాలా మంచి రోజు. ఈరోజే ప్రశ్న ఏంటంటే, ఎవరైనా గురువు కావచ్చా, ఎవరినన్నా స్వీకరించవచ్చా అంటే లేదు. గురువు అంటే గురువుకు ఉండాల్సిన మొదటి లక్షణమే ఇంద్రియాలను కంట్రోల్, సెన్సెస్ని కంట్రోల్ చేయాలి. సెన్స్ గ్రాటిఫికేషన్ అని చేయరు. 3 ముక్కల్లో చెప్పుకోవాలంటే మాంసం తినేవాడు లేదా వ్యభిచారం చేసేవాడు వీళ్ళు గురువులు కాలేరు. ఎందుకంటే ప్రతి స్త్రీ శరీరం అలాగే ఉంటుంది, అవునా? మరి సొంత భార్యను వదిలేసి పరాయి స్త్రీ దగ్గర వ్యభిచారం చేసేవాడు ఎలా గురువు అవుతాడు? మీరు ఆలోచించండి. రెండవది, కొంత మత్తు పానీయాలు దొరకంగానే అది లిక్కర్సు ఏమంటారు, మొత్తానికి మద్యం తాగి ఊగేవాడు ఎలా గురువు అవుతాడు? కొంత డబ్బు కనిపించగానే తన యొక్క నిజాయితీని కూడా అమ్ముకునేవాడు ఎలా గురువు అవుతాడు? అసలు మీరే ప్రశ్నించుకోవాలి. మా వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. తన ఇంద్రియాలు తన కంట్రోల్లో పెట్టుకోకుండా తన లైఫ్ని సరిగా తను యూటిలైజ్ చేయని వాడు మీ లైఫ్ని ఎలాగా సరైన మార్గంలో పెడతాడు అంటా లేదా? కాబట్టి మీరే జాగ్రత్తగా ఆలోచించి సరైన వ్యక్తుల దగ్గర శరణాగతి కోరాలి. లేదండి మా దగ్గరలో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు అంటే, శంకరుడు అన్ని చోట్ల వ్యాపించున్నాడు. ఆయనని గురువుగా భావించి రామ కృష్ణ గోవింద మీకు ఏ నామం ఇష్టం ఉంటే ఆ నామం జపించడం ప్రారంభించండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. చాలా మంచి రోజు. హరే కృష్ణ.